ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామపేట మరి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి వర్ధలి చేయునుగాక. ఆమేన్ చెప్పరా? ఓకే, చాలా చక్కగా మరి మీరు పాటలు పాడి ప్రభును స్తుతించి ఈ రోజున ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును తెలియపరచుటకు మీ మధ్యలోనికి మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి యొక్క మరి సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, మరి ముఖ్యంగా మరి భాస్కర్ అయ్య గారిని బట్టి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి అనుకోకుండా మరి ఈరోజు నేను రావడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఈ రీతిగా మీ మధ్యలో మరి వాక్యమును మరి బోధించుటకును ఆయన నామాన్ని ఘనపరచుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి కూడా ప్రభును స్తుతిస్తున్నాను. మరి జరిగినటువంటి మరి మన మీటింగ్స్లో కూడా మీరు చాలా అద్భుతకరంగా జరిగాయి. చాలామంది కూడా దేవుని సేవకులు రావడం జరిగింది. మరి నేను కూడా చాలా సంతోషించాను, ప్రభును ఘనపరిచాను. సో మీ యొక్క పరిచర్యలో కూడా నేను సంగీత పరంగా మరి వాడబడ్డానికి అల్పుడను అయోగ్యుడైన నన్ను కూడా ఈ తన దాసుని నన్ను కూడా ఈ పరిచయలో వాడుకొనిచున్నటువంటి విధానం బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. నాకు ఇవ్వబడిన సమయం అంతా 11:52 ఎందుకంటే 45 నిమిషాలు. ఓకే, ఎగ్జాక్ట్లీగా 45 నిమిషాలు ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను. చాలండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామ కొరకై వందనాలు, స్తోత్రములు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగమును అర్థమయ్యే రీతిలో బోధించుటకు తగిన జ్ఞానం నాకు అనుగ్రహించమని చేరువచ్చినటువంటి బిడ్డలకు ప్రభువా నైనా ఇదిగో తండ్రి, ఆ వాక్యమును వారి హృదయంలో విన్న తర్వాత నీరు కట్టి ఫలింపచేయమని, అనేకులకు ఈ ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఈ యొక్క స్టోరీ లేకపోతే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క చరిత్ర అంతా మీకు తెలుసు. ఏది దేని గురించి అంటే అహాబు, అలాగనే ఇక్కడ మరి ఒకటి అహాబు కనిపిస్తున్నాడు, తర్వాత నాబోతు కనిపిస్తున్నాడు, తర్వాత అహాబు యొక్క భార్య పేరు అహాబు యొక్క భార్య పేరు యెజ్రెయేలు కూడా కనిపిస్తూ ఉంది. గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక యథార్థమైనటువంటి వ్యక్తికి లేకపోతే నీతిమంతుడైనటువంటి వ్యక్తికి కలిగి వస్తున్నటువంటి శ్రమ, యథార్థముగాను దేవుని కోసమై సత్యముతో దేవుని కోసమై బలముగా నిలబడేటువంటి వ్యక్తికి కలిగేటువంటి కష్టం పరిస్థితి ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. చాలామంది కూడా ఈ సత్యమైన మార్గములో జీవించాలి, దేవుని కోసం మేము బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నప్పుడే అనేకమైన ఇబ్బందులు వస్తాయి. బాప్తీసం తీసుకోకుండా ముందుకు
లోకంలో ఉన్నంత వరకు ఏ సమస్య ఉండదు. బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడే మనకు ఎక్కలేని వారు శత్రువులు అవుతారు. ఎక్కడో కాదు కానీ ఫస్ట్ మొట్టమొదటిగా మన ఇంట్లోనే తయారవుతారు. ఎందుకంటే సాతానుడు ఆ టైంలో నిన్ను రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాడు. ఏదేమైనా సరే మళ్ళీ తిరిగి నిన్ను తన వైపు తన లోకంలో తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం మందు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కోసమై, సత్యము కోసమై మనం నిలబడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి? అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి అద్భుతకరమైన మాట. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క తన జీవితంలో దేవుని కోసమై, తన సత్యము కోసమై ఎలాగా నిలబడినప్పుడు తన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు ఈ రోజున మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఒకరు చదివి సహాయం చేయండి. నేను మొదట గమనించండి, మొదట నేను సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడునుగాక. గమనించండి, అయితే నా ద్వారా కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. చాలండి. ఈ యొక్క 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడునుగాక. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను. దేవుని యొక్క సత్య సువార్త, సమాధానం అనే సువార్త, దేవుని కోసమై నిలబడాలి, ఆయన త్యాగమును ప్రకటించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి అన్నటువంటి తీర్మానం ఎవరైతే తీసుకుంటారో వారి జీవితంలో చాలా ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు పౌలు జీవితంలో జరిగిన విషయం ఏంటంటే అందరూ కూడా పౌలును ఏం చేశారంట? విడిచి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, లోకము నీకు దూరం అవుతూ ఉందంటే దేవుడు నిన్ను తన దగ్గరగా చేసుకుంటున్నాడు అని అర్థం. లోకంలో చాలామంది నిన్ను చూసిన వారు కానీ, నిన్ను ప్రేమించిన వారు కానీ, నిన్ను దూషించే ప్రతి ఒక్కరు కూడా మరి కొంతమంది ఇష్టపడేవారు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. కానీ నీ జీవితంలో ఒక్కడే గుర్తుంచుకోవాలి, ఏదేమైనా పర్వాలేదు కానీ నన్ను ఎవరు పట్టించుకోకపోయినా కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. సో ఈ రోజుల్లో చిన్న సమస్య వచ్చినప్పుడు మనము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయినట్టుగా మనం ఆలోచిస్తుంటాం. చూడండి అదే యొక్క తిమోతి రాసినటువంటి యొక్క 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాయబడి ఉంది అక్కడ? 9, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చూడండి, ఇహలోకమును ప్రేమించినటువంటి దేమ మరి పౌలును విడిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వలన దేవుని కోసం మీరు నిలబడుతున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ మీరు బలమైన తీర్మానం చేసుకొని మీరు దేవుల్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు తప్పనిసరిగా మీ పక్షమున నిలబడగలిగిన దేవుడని ఈరోజు మీ ముందర ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నేను యేసుక్రీస్తు వారిని ప్రభును అంగీకరించిన తర్వాత
మా ఇంటిలో నేను మొట్టమొదటిగా నేను బాప్తీసం తీసుకున్న తర్వాత మా నాన్నగారు ఆ విగ్రహార్థుడు కాబట్టి నేను హైదరాబాదులో పనిచేస్తున్నప్పుడు అక్కడ దేవుడు నన్ను దర్శించిన తర్వాత ప్రభునందు ప్రియమైన వలన మాది చాకరాజవేముల, మరి ఇక్కడ దొన్నిపాడు మనలో దాన్ని చాకరాజవేముల అంటారు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ప్రభునందు మా ఊరికి వచ్చిన తర్వాత మా నాన్నగారు నన్ను ఏమనలేక కొట్టలేక మా అమ్మను ఇబ్బంది పెట్టేవాడు. ఎందుకు? మనం వేరే దేవుని ఆరాధిస్తున్నాము, వీడేమో మళ్ళా దేవుడు అంటే బైబిల్ పట్టుకొని వచ్చాడు, ఎక్కడో హైదరాబాదులో చక్కగా జాబ్ చేస్తుండే వ్యక్తి మళ్ళీ ఇంటికి వచ్చేసాడని చెప్పేసి మా నాన్న నా మీద మరి కోపంతో భయంకరంగా ఏమనలేక మా అమ్మను కొట్టేవాడు. మా అమ్మ ఒక సంవత్సరం అంతా కూడా ఆ బాధనంతా కూడా ఓర్చుకుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళ. ఈ రోజున నేను మరి దాదాపుగా సేవలోనికి వచ్చిన తర్వాత ఆ కష్టాలు ఇబ్బందులు తిరిగి నేను మళ్ళీ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ నుండి మళ్ళీ తిరిగి కేరళ రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ దేవుని యొక్క 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తిరిగి నేను మా ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి దేవుడు మరి యొక్క వెస్ట్ గోదావరి ప్రాంతంలో దేవుడు ఆ ప్రాంతంలో దేవుని యొక్క సత్య స్వార్థ నిమిత్తమే అక్కడ వాడుకున్న తర్వాత తిరిగి దేవుని యొక్క చిత్త ప్రకారంగా తిరిగి మరి ఈ యొక్క రాయలసీమ ప్రాంతం పట్ల దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి నేను మరి 2 సంవత్సరాలు అయింది ఈ నంద్యాల ప్రాంతంలో అక్కడ ఉంటూ అక్కడ సంగీత పరిచయలో ఉంటూ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో సంగీత పరిచయలోను సువార్త పరిచయలోను అలాగనే ప్రతి ఆదివారం సాయంత్రము మా యొక్క సొంత గ్రామంలో దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి సండే స్కూల్ పరిచయం జరిగించడానికి అక్కడ చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ పనిని కొనసాగించడానికి దేవుడు తిరిగి మరొకసారి మా ప్రాంతాన్ని నడిపించాడు. ఈ రోజున నేను దేవుని యొక్క సత్య సువార్త పరిచయలో మరి యొక్క మరి వాక్యపరంగాను సంగీత పరంగాను 2 విధాలుగా దేవుడు వాడుకోవడానికి ప్రోత్సహించడానికి ప్రభు ఎంతగానో నన్ను బలపరుస్తూ వచ్చాడు. నన్ను బలపరిచిన దేవుడు మరి అనేకులను బలపరచారు కాబట్టి మరి కొంతమంది వాక్యం ద్వారా బలపరచబడతారు, కొంతమంది పాటల ద్వారా సంగీత పరిచయంలో వారిని ఈ రీతిగా ప్రోత్సహించబడతారని ముఖ్య ఉద్దేశంతో ప్రభు ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా అనేకులకు తెలియపరుస్తూ అనేకులకు మరి పంచుతూ ఈ రీతిగా సేవాపరిచయం ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను ఈ రోజున మా ఇంట్లో ఫస్ట్గా మొట్టమొదటి రక్షించబడ్డాను. మా నాన్నగారు తప్ప మా ఇంట్లో అందరూ కూడా రక్షించబడ్డారు. గల కారణము దేవుని యొక్క సత్య సువార్త ఆయన నిమిత్తమై ఆ ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నా కాబట్టి ఈ రోజున మీ మధ్యలో ప్రభు నన్ను నిలబెట్టాడు. కాబట్టి మన జీవితంలో అపోస్తలుడైన పౌలులాగా సమాధానం చెప్తున్నప్పుడు గత దినాల్లో మరి అపోస్తలుడైన పౌలు సౌలుగున్న దినములో ఎంత భయంకరంగా జీవించేవాడో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయేది. ఈ మాట చెప్తున్న వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలునే విడిచి వెళ్ళిపోయారు. మనల్ని విడిచిపోవడం ఎంత అండి? కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో ప్రభువు మాత్రమే నమ్మదగినవాడు. అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో నీ కష్టము నీ దుఃఖము నీ శ్రమలో నీ ఇబ్బందులలో నా ప్రభు నమ్మదగిన దేవుడని ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో అహాబు తన జీవితంలో ఆయన రాజుగా ఉండి తన రాజ్యం పక్కన ఒకరి స్థలం ఉందంట. ఆ స్థలం మీద ఈ రాజుగారు ఏం చేశారు? కన్నేశారు. అంటే ఏదో రీతిగా ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ రాజు గమనించండి, ప్రభునందు ప్రియమైన వలన నాబోతు యొక్క స్వాస్థ్యముగా తరతరాలుగా వచ్చుచున్నటువంటి యొక్క స్థలం మీద ఏదో ఒక పరంగా సరే ఆక్రమించుకోవాలనేటువంటి యొక్క దుష్ట ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క అహాబు రాజు. అందుకే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరునకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని
క్రయమున కిమ్మని అడిగెను. గమనించండి ప్రభునందు ప్రియమైన వలరా, రాజుగారు తన యొక్క రాజనగరం పక్కన ఒక స్థలము ఉన్నప్పుడు, లేకపోతే ఒక ద్రాక్ష తోట ఉన్నప్పుడు అది కావాలని చెప్పేసి అని ఈ రాజుగారు ఆశించారు. కానీ వెంటనే ఈ యొక్క తోట ఎవరిది అని మరి ఎంక్వైరీ చేసినప్పుడు వెంటనే నాబోతు అని తెలిసినప్పుడు నాబోతు వచ్చారు. ఏమయ్యా నాబోతు గారు, మా యొక్క రాజు పక్కన ద్రాక్ష తోట ఉంది కదా, అది నాకు కావాలయ్యా. అది నేను ఫ్రీగా నేను అడగట్లేదు, దానికి ప్రతిగా, లేకపోతే నేను ఇంకా వేరే నేను పొలం ఇస్తాను, ద్రాక్ష తోట మంచిది ఇస్తాను, నాకు ఎందుకు అది కావాలయ్యా, లేకపోతే అది ఎంత డబ్బులో చెప్పు, నేను డబ్బులు కట్టి నేను తీసుకుంటా అని చెప్పేసి అని అన్నప్పుడు వెంటనే గమనించండి, ఈ మాట వినటువంటి నాబోతు ఏం చేశాడు? 3వ వచనం, 21వ అధ్యాయం 3వ వచనం. అందుకు నాబోతు, నా పిత్రాజీతమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, రాజుగారితో ఒక సామాన్యమైనటువంటి యొక్క నాబోతు చెప్తున్న మాటలు కదండి. రాజుగారు ఎవరైనా కానీ అడిగినప్పుడు ఏదైనా కానీ ఖచ్చితంగా ఇవ్వవలసిందే. కానీ ఎందుకు నాబోతు ఇంత ఖండితంగా నో అని ఎందుకు చెప్పాడు? చూడండి, నిజంగా కొంతమందికి స్థలాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఏం చేస్తారండి, కష్టపడి వాళ్ళు ఎంతో ప్రయాసపడి కుమారులు కాను కుమార్తెలకు ఇస్తే, ఈ రోజున ఆ యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రుల యొక్క కష్టమును ఏం చేస్తున్నారండి, వాళ్ళ ప్రయాసను వ్యర్థం చేసేవారు చాలామంది ఉన్నారు. ఆ తండ్రి లేకపోతే నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నీకు సంపాదించి నువ్వు బాగుండాలని ఒక మంచి స్థితిలోని కోరితే, ఈ రోజున వాళ్ళ కష్టం గుర్తించకుండా వాళ్ళ సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ కూడా వారికి సరైనటువంటి ఆహారమును భోజనము పెట్టలేనటువంటి యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజులో చాలామంది ఉన్నారు. కానీ నాబోతు మాత్రం అన్నాడు రాజుతోటి, అయ్యా నేను మాత్రం ఆ యొక్క ద్రాక్ష తోట మాత్రం నేను నీకు ఇవ్వడానికి ఏ మాత్రం వల్ల పడదు, నీ ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే రాజుగారికి ఆ మాట చెప్పిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. 21వ అధ్యాయము 4వ వచనము. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతును తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయును భోజనము చేయకయును ఉండెను. చూడండి, ఈయన ఇజ్రాయేలు రాజే. ఇజ్రాయేల్ రాజు, ప్రతి ఒక్క రాజు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తప్పనిసరిగా చదవాలి. చదివినప్పుడు 10 ఆజ్ఞలు యొక్క ఈ అహాబుకు గుర్తు రాలేదా? 10 ఆజ్ఞల్లో ఏం ఆజ్ఞ ఉంది? నీ పొరుగువానిది. నిర్గమకాండము 20వ అధ్యాయం 17వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం చదివిన ఒకరు చదివి సహాయం చేయండి. నిర్గమకాండము, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానికి దేనినైనను ఆశింపకూడదు అన్నటువంటి ఆజ్ఞ తెలుసు. అదే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 21వ వచనము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 5వ అధ్యాయము 21వ వచనం. ఎస్, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను వాని దాసునైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. అలాగనే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాయబడిందంటే, ధనవంతులగుటకు ఆపేక్షించువారు అనే మాట ఉంటుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము.
ధనవంతుల ఒట్టుకు ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అనేక దురాశలలోనూ పడుదురు. ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు? అహాబుకు అన్నీ తెలుసు. ఆయన కానీ కావాలనే ప్రభునందు ప్రియమైన వారరా, ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోండి, కొంతమంది ధనవంతులైన వారు పేదవాళ్ళదే ఆశిస్తారు. దౌర్జన్యాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు బలవంతంగా కొంతమంది ఏం చేస్తారంటే, పలానా చోట స్థలం ఉందని చెప్పేసి అంటే వెంటనే వాళ్ళ పేరు మీద కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా మరి నకిలీ పత్రాలు సృష్టించి స్థలాలు అమ్మిన వాళ్ళు, స్థలాలు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది పరిస్థితి అదే. ధనవంతుడు కానీ వాడికి మంచి స్థలం కనిపించిన కానీ ఏదోలాగా ఖచ్చితంగా ఇది కావాలి, ఇది బాగుందని చెప్పేసి అని ఎంతగానో పర్వాలేదు. అది పేదవాడిదంటే కనీసము వాడి విషయంలో కనీసం న్యాయం చేయకుండా బలవంతంగా తీసుకున్న వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి దయచేసి, ఒకవేళ నువ్వు బలవంతుడుగా అవ్వచ్చు, జ్ఞానవంతుడుగా ఉండవచ్చు, అండదండలు సమృద్ధిగా ఉండవచ్చు, కానీ ఒక పేదవాడి జీవితంలోనికి వెళ్ళి అతని పేదవాడి యొక్క స్థితిగతులను మార్చి అతని జీవితాన్ని పాడు చేయాలని చెప్పేసి అనుకున్నటువంటి ధనవంతులు ఎంతోమంది కూడా పతనావస్థలోనికి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఏ ఒక్కరిని కూడా ఇటువంటి అన్యాయము దుర్మార్గతం అనేది కూడా దేవుడు చూసి ఊరుకొండడు. తగిన సమయం ముందు దేవుడు తన ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు. ఈ రోజున ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో మరి నీకంటూ ఎవరు లేరని, లేకపోతే నా వెనక ముందు ఎవరు లేరని చెప్పి నువ్వేం బాధపడదు. కానీ నీ పక్షాన ఉన్న దేవుడు బలమైన దేవుడు. అన్ని సమయాల్లో నిన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నాబోతు ఎందుకు ఆ మాట అన్నాడు? నా పిత్రాజితము నీకియడము కుదరదని ఎందుకు అన్నాడంటే, ప్రభునందు ప్రియమైన వలన అదే పరిశుద్ధ గ్రంథము లేవియ కాండము 25వ అధ్యాయము, లేవియ కాండము 25వ అధ్యాయము 23వ వచనము, 25వ అధ్యాయము 23వ వచనము. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, మీ స్వాస్థమైన ప్రతి పొలమును మరలా విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనవలెను. తర్వాత అదే సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనము, సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనం. గమనించండి ప్రభునందు ప్రియమైన వలన, ఇశ్రాయేలు స్వాస్థ్యమును ఒక గోత్రము నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలులో ప్రతి వాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. స్వాస్థ్యము పిత్రార్జితము ఏ మాత్రము కూడా గమనించండి, వారు సంపాదించిన దాంట్లో వాళ్ళు అలాగ బిగబెట్టుకొని అలాగుండేవారు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మరు. చూడండి, ఇది రాజ్యంలో తన కింద ఉన్న ఒక దాసుడు, ఒరే ఆ స్థలం అమ్మురా అని చెప్పేసి అని నీకు చాలా ఇస్తారని చెప్పి అంటే మనమైతే ఏం చేస్తాము? అయ్యా మీరు అడుగుతున్నారా, మీలాంటి వారు మీరు అడుక్కుంటే నేను ఫ్రీగా ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ యొక్క గమనించండి, నాబోతు మాత్రము అలాంటి వ్యక్తి కాదు. ఇదిగో నా పిత్రార్జితము, దీన్ని నీకు అమ్మడం మాత్రం ఏమాత్రము కాదని ధైర్యముగా రాజునే ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే నాబోతు. ఎందుకు తన పిత్రార్జితము యొక్క స్వాస్థ్యమును ఎందుకు అమ్మడంటే, అది బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ఆజ్ఞ ప్రకారంగా రాసి ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క పిత్రార్జితం అమ్మకూడదని దేవునికి ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞకు లోబడిన వ్యక్తి ఎవరంటే నాబోతు. దేవునికి ఆ ఆజ్ఞను బ్రేక్ చేసేది, బద్దలు కొట్టే వ్యక్తి ఎవరంటే అహాబు.
ఈరోజు నా ప్రభునందు ప్రియమైన వలరా, ఎప్పుడైతే నాబోతు ఆ ద్రాక్ష తోటను తనకు అమ్మడని తెలిసిన వెంటనే అహాబు ఏం చేశాడు? చూడండి, గమనించండి. మరొకసారి చదువుతున్నాను. 21వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 4వ వచనం. నా పిత్రాజితమును నీకీయనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరులకు పోయి మంచం మీద పడుకున్నానంట. ఈ పని ఎవరు చేయాలి చెప్పండి? ఈ పని ఎవరు చేయాలి? మగవాళ్ళ, ఆడవాళ్ళు చేయాల్సిందే కాదమ్మా. ఏమ్మా అట్ట పడుకున్నా ఉన్నావమ్మా అని చెప్పంటే, మా ఆయన కొట్టాడండి పాస్టర్ గారు, మా ఆయన తిట్టాడండి అని వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు? మంచం ఎక్కేస్తారు, మంచం మీద అట్నే పడుకొని ఉంటారు. కానీ ఇక్కడ అంతా రివర్స్ సీన్ కదా, ఇక్కడ అంతా రివర్స్ జరుగుతుంది. ఆ నాబోతు ఎవడో మాలు ఇవ్వనందుకు, ఎందుకు ఇవ్వరా, సరేలే దేవుని ఆజ్ఞని నేను పాటిస్తున్నాను, సరే సర్లే రంగ ఎందుకులే అని చెప్పేసి అని అనుకోలేదు. వెంటనే ఇతనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చిన తర్వాత వెంటనే మనవాడు ఏం చేశాడు? వెళ్ళి మంచం వెళ్ళి వెంటనే దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? కోపం తెచ్చుకున్నాడు, నగరుకు పోయాడు, మంచం మీద పడుకున్నాడు, ఎవరితో మాట్లాడలేదు. తర్వాత ఏం చేయలేదు? భోజనం చేయలేదు కదండి, ఎవరితో మాట్లాడలేదు, భోజనం చేయదు, అలిగి పడుకున్నాడు అయ్యగారు. ఇది యాక్చువల్గా మన ప్రాంతంలో పిల్లలు చేసేటువంటి కదా యాక్షన్ కదా. పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కొడితే ఏం చేస్తారు? అలుగుతారు. ఏమ్రా తినురా అన్నము అని చెప్పి అంటే, నువ్వు నాకు సెల్ ఫోన్ ఇస్తేనే తింటాను. కొంతమంది సెల్ ఫోన్లో ఆ గేమ్స్ ఆడుకుంటూ లేదా చూస్తూ ఉంటేనే కొంతమంది తింటూ, అప్పుడు చూస్తూనే కొంతమంది తింటూ ఉంటారు. ఎందుకు రా ఏడుస్తున్నారని చెప్పంటే, ఇదిగో నాకు ఐస్ క్రీమ్ ఇస్తేనే. ఇది యాక్చువల్గా చిన్నపిల్లలు చేసేటువంటి గారాభం. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారంటే అహాబు చేస్తూ ఉన్నాడు. అలాగా పడుకున్నప్పుడు వెంటనే తన భార్య వచ్చింది. భార్య పేరు ఏం పేరు చూడండి ఒకసారి, 5వ వచనము. అంతటా అతని భార్య అయిన ఇజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండేదేమని అతన్ని అడగగా. ఇది అంతా యాక్చువల్గా భార్యను అడగాల్సింది అహాబు. ఇప్పుడు భార్య ఎవరిని అడుగుతుంది చెప్పండి? తన భర్తను అడుగుతుంది. అంటే ఈ లెక్కలో పెత్తనం అంతా మొత్తం అంతా ఎవరు చెప్పండి? భార్యదే కానీ భర్తది లేదు. ఈ రోజులో ప్రభునందు ప్రియమైన చాలామంది అంటుంటారమ్మా, ఆయనది ఏం లేదు, అంతా ఆమెదే కదండి. ఈ రోజులో గమనించండి, ప్రభునందు ప్రియమైన వాళ్ళు, నీ భర్త ఒకవేళ చేతగాని వాడే, తన బలహీనత బట్టి ఒకవేళ మరి పని చేయలేని వాడే అయినంత మాత్రాన దయచేసి నీ భర్తను పట్టుకొని 10 మందిలో అవమానపరిచే రీతిగా భార్య ఏమాత్రము చేయకూడదని ప్రభుపేటమని చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక బలహీనత. కొంతమంది తాగకుండా ఉంటే బాగుంటారు, తాగితే మాత్రము కుటుంబం అంతా కూడా చల్లాచెదరైపోతాయి. కానీ కొంతమంది భార్యలు చాలా ఓర్పు సహనం కలిగి ఎంతోమంది మరి కుటుంబ పరిస్థితిని సంసారం లాగా పట్టుకుంటూ వచ్చి కుటుంబం నడిపించే భార్యలు ఎంతోమంది ఉన్నారు. గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఇక్కడైతే యెజబేలు మాత్రము తన భర్త ఎందుకు అలాను పడుకొని మూతి ముడుచుకుని ఉన్నావేంటి అమ్మా, ఏమైందని చెప్పేసి అంటే, ఇదిగో ఈ స్టోరీ మొత్తం మంది చెప్పాడు. ఇదిగో మన నగరు పక్కన ఈ నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంది, దానికి నాకు కావాలని చెప్పేసి అని నేను మరి అడిగినప్పుడు వాడు అసలు నాకు ఈయనని చెప్పేసి అన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఈ మహాతల్లి ఏం చేసిందో ఒకసారి చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. నీ ద్రాక్ష తోటను క్రయమునకు ఇమ్మను, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చదనని యెజ్రెయేలుడైన నాబోతుతో నేను చెప్పగా, అతను నా ద్రాక్ష తోట నీకియేనని నేను. అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? మనసులో అనుకుంటాడు ఏమని నేను చేయట్లేదు, అంతగా నువ్వే కదా చేసేది, నేను చేస్తే నేను నా మాట ఆధిపత్యం పైన ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా నడిపించేది నువ్వే కదమ్మా. చూడండి, గమనించండి, నువ్వు ఇశ్రాయేల్ దేశంలో నువ్వు రాజ్య పరిపాలన నువ్వు చేయట్లేదా అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమంటుంది? చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము.
గమనించండి ప్రభునందు ప్రియమైన వలరా, నేనే ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి అహాబు పేరిట తాకీదులను రాయించి అతన్ని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించదవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టుడి. చూసారా, ఒక అమాయకునటువంటి యొక్క నాబోతు జీవితంలో వచ్చిన నింద కదండి. అస్సలు ఏమాత్రం ఎవరి జోలికి వెళ్ళకుండా తన పనిని తను చూసుకుంటున్న వ్యక్తికి తన జీవితంలో వచ్చినటువంటి శ్రమ అంటే ఇదే. లేనిపోని నిందలు క్రియేట్ చేసేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? ఈ యెజబెల్ లాంటి వాళ్ళు లేరా ఈ రోజుల్లో? చక్కటి మంచిగా ఉన్నటువంటి మంచి ఫ్యామిలీలో లేనిపోయినటువంటి మాటలు, పనికిరాని మాటలు, లేకపోతే కదా ఆ కొంపలను ఈ కొంపలను ముంచే మాటలు ఇలా పలికేటి వారు, ఈ యెజబెల్ లాంటి ఆత్మ కలిగిన వారు ఈ రోజుల్లో మన ప్రాంతంలో లేరా? దయచేసి గమనించండి. మీరు తమాషాగాను మీకు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఒక పేదవాడి వారి జీవితంలోనికి మీరు వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండు. ఒకవేళ ప్రభు నీకు చక్కటి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చాడా, అందును బట్టి ప్రభును స్తుతించు. ఈ రోజున శరీర అవయవం లేక, సరైనటువంటి ఇల్లు లేక, సరైన స్థితి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కానీ అన్నీ ఇచ్చిన దేవుని నువ్వు ఘనపరిచి ఈ ప్రభు దినమందు, ప్రభు ఆదివారం దినమందు వచ్చి ప్రభును స్తుతించాల్సింది పోయి ఎదుటి వారి యొక్క సమస్యలు ఎందుకు నువ్వు పట్టించుకుంటావు? నాబోతు లాంటి నీతిమంతుడైనటువంటి వ్యక్తి జీవితంలోనికి వచ్చి అతని మీదికి లేనిపోయినటువంటి యొక్క నిందలు, సమస్యలు క్రియేట్ చేసేసి, చూడండి, అతను దేవుని దూషించాడు అని, రాజును దూషించాడని చెప్పేసి అని మన వెంటనే ఒక దస్తావేజుల మీద యొక్క లేనిపోని అన్ని రాయించేసి తర్వాత రాజముద్ర రాయించేసి ఇతను చంపబడాలని అన్నప్పుడు వెంటనే నాబోతును తీసుకుని వెళ్ళి రాళ్ళతో చావగొట్టారని. ఇటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఒక నీతిమంతుడైనటువంటి కదండి, ఇతను నీతిమంతుడైన వ్యక్తికి కలుగుతున్న శిక్ష, వేదనను, బాధలను ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు చూడరా? దేవుడు అసలు పట్టించుకోడా? ఎందుకు మాకే ఇటువంటి కష్టం, ఇంత బాధ, ఇంత న్యాయముగా యథార్థంగా ఉన్నప్పుడు ఎందుకు ఇంత వేదన అనేవారు ఎంతోమంది విలిపించేవారు ఉంటున్నారండి ఈ రోజుల్లో. యేసేపు కూడా అలాగనే విలిపించి ఉంటాడు. ఏమని? తన అన్నగారు నీళ్లు లేనటువంటి గుంటలు వేసినప్పుడు, ఆ గుంటలో ఉన్నప్పుడు ఒకసారి, దేవా నిన్ను ఆశ్రయించినప్పుడు నాకు కలిగి ఇదే పరిస్థితి, ఇదిగో మా సొంత అన్నవారే నన్ను ఇలాగా నీళ్లు లేనటువంటి యొక్క గుంటలో వేసి ఉన్నారు, ఇదే ప్రభువా, ఇదే నువ్వు ఇచ్చేది అని చెప్పి అనలేదు అక్కడ యేసేపు. ఓర్చుకున్నాడు. మళ్ళీ వెంటనే తన సొంత అన్నలే అతన్ని పట్టుకొని ఇష్మాయిలులకు అమ్మి వేసిన సందర్భం చూసినప్పుడు, పేగుబంధము సొంత ఇంటి వాళ్ళు అలా చేసినప్పుడు యేసేపు ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఒక యథార్థమైనటువంటి వ్యక్తి జీవితంలో, నమ్మకముగా దేవునికి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో కలిగిన కష్టం ఎందుకు ఇలాగ జరుగుతుంది అంటే, కొన్నిసార్లు దేవుడే ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి పరిస్థితిని అనుమతిస్తున్నాడేమో. కానీ ఈ టైంలో, ఈ పరిస్థితుల్లో దయచేసి నువ్వు ఓర్పును, సహనము పాటించమని ప్రభుపేటమను చేస్తూ ఉన్నాను. యేసేపును అమ్మినటువంటి అన్నలే ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి బానిసగా పంపించినటువంటి యేసేపును మళ్ళీ అక్కడ ఫరో భార్య ఏం చేసింది? చేయని నేరానికి, కదా అక్కడ కూడా అదే సమస్య. యేసేపును కూడా చేయని నేరానికి అక్కడ జైలులో 13 సంవత్సరాలు యేసేపు జైలు శిక్ష అనుభవిస్తాడు. చేయని నిందకు, చేయని నేరానికి ఆ యేసేపు కూడా. మీరు గమనించండి, మీకు ఇటువంటి సమస్యలు ఇవన్నీ ఎదురవుతున్నాయంటే
దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభమైంది. దేవుడు తన సన్నిధి, తన కృప ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండి నడుస్తూ ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. ఏసేబు మరి ఫరో భార్య కూడా వెంటనే ఇదిగో నన్ను పట్టుకుని వచ్చారని చెప్పేసి అన్నప్పుడు వెంటనే అతను జైల్లో బాధను, వేదన అనుభవించాడు. పానదాయకులు, అధిపతులు వచ్చారు. అయ్యా ఇదిగో నీకు కలగభావం చెప్పాను, ఇదిగో తిరిగి నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు, నువ్వు వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను గురించి రికమెండ్ చేయ రాజుకు, నన్ను ఈ పరిస్థితుల్లో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి అన్నప్పుడు ఆ పానదాయకుల అధిపతి యోసేపు గురించినటువంటి విషయమే మర్చిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు దేవుడు? 13 సంవత్సరాల తర్వాత దేవుడే మరొకసారి యోసేపు విషయంలో అతను బయటికి తీసుకురావడానికి ఫరోకు మళ్ళీ కళ రప్పించాడు. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తికి అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన సమస్యలు వస్తాయి. నువ్వు చేయని నేరానికి నువ్వు నీతిమంతురాలివే, కానీ ఇదిగో ఈ నిందని తీసుకొచ్చి నీ మీద వేశారు. వాళ్ళు ఆ నింద వేసినంత మాత్రమున ఏమవ్వదు, కానీ అనవసరంగా నీ మీద నిందలు వేసేటువంటి, నిన్ను బాధ పెట్టి నీ యొక్క వేదన, నీ జీవిత సాక్ష్యమును సమాధం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ మాత్రము ఇదిగో ఒకటి, అలనాడు పౌలును విడిచి వెళ్ళిపోయినప్పుడు అందరూ పౌలు పక్షం నిలబడి ఎలాగ ధైర్యపరిచాడో అదే దేవాదేవుడు నీ పక్షాన ఉండి నీ పక్షాన ఉండి తప్పనిసరి ఆయన బలపరచడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు, ఏ పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా ఉండు. ఈ లోకము ఎలా ఉంటుందంటే ఊసరి వెళ్ళి టైపుగా మారిపోయారు లోకం అండి. నువ్వు బాగున్నప్పుడు అక్క మీరు సూపర్ డూపర్, బ్రదర్ మీరు సూపర్ డూపర్ అంటారు. చిన్న సమస్య వస్తే మాత్రం ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోరు. బాగున్నప్పుడు రాండి బ్రదర్, కూర్చొని బ్రదర్ అని చెప్పి అంటారు. కాస్త కొంచెం చిన్న అనారోగ్యం వచ్చి మంచాన పడిపోతే చెప్పండి, మంచాన పడిపోతే అసలు మన ఇంటి వైపు కనీసం ఫోన్ కూడా చేస్తారా? ఎవ్వరు కూడా చేయరు. అలనాడు పౌలును పక్షంగా ఉండి బలపరిచిన దేవుడు ఈ మధ్యాహ్న కాలం ముందు నా దేవుడు సజీవుడే ఉన్నాడు. గమనించండి, యోసేపును కూడా అదే చేయని నేరానికి అటువంటి శిక్ష బాధను అనుభవించినప్పుడు దేవుడు తగిన సమయం ముందు మళ్ళీ ఫరో చేత మంచి కళను రప్పించేసి దేవుడు ఐగుప్తు దేశం అంతటికే బాసుగా మార్చాడు. బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి ఐగుప్తు దేశానికి దేవుడు బాసుగా మార్చాడు. అంటే టోటల్గా ఫరో తర్వాత గొప్ప వ్యక్తిగా మార్చింది ఎవరంటే దేవుడు. సో నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండమని మరొకసారి ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా. నాబోతు జీవితంలో చరిత్ర క్లోజ్. యెజబెల్ ఏం చేసింది? చనిపోయాడు. వెంటనే ఆ తాకీదు పత్రాలు తీసుకొచ్చేసి వెంటనే ఎవరికి ఇచ్చింది? అహాబుకి ఇచ్చేసింది. ఇదిగో వెళ్ళి నాబోతు యొక్క ద్రాక్ష తోట నువ్వు తీసుకుని వెళ్ళు, నువ్వు రాజు కదా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్న తర్వాత గమనించండి ప్రభునందు ప్రియమైన వలన, నాబోతు యథార్థమైన వ్యక్తి, భయభక్తి కలిగిన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. అతని జీవితము టోటల్గా భూమిలో కలిసిపోయింది. తర్వాత ఈ పరిస్థితి అంతా చూసిన దేవాదేవుడు వెంటనే ఏం చేశాడు? గుర్తుంచుకోండి, మనకు ఎప్పుడు ఇదే కష్టాలు, ఇదే పరిస్థితులు ఎప్పుడు ఎక్కువ ఉండవు, కలకాలం ఎప్పుడు ఉండవు. ఈ రోజున మనము ఏమి లేకుండా ఉండవచ్చు. మన స్థితి కానీ సమాజంలో తక్కువగా కనబడవచ్చు, కానీ తగిన సమయం ముందు ఈ అన్ని పరిస్థితులు చూస్తున్న దేవాదేవుడు యోసేపు జీవితంలో ఏ రీతిగా కార్యం జరిగించి అతన్ని గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉంచాడో నా దేవుడు నిన్ను కూడా అదే స్థితిలో ఆయన ఉంచగల దేవుడని ఈ సమయం ముందు సభాపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గమనించండి, ఎప్పుడైతే మరి ఆ రీతిగా నాబోతు చనిపోయిన తర్వాత ప్రభునందు ప్రియమైన వలన జరిగిన సంగతి గురించి మనము ఆలోచించినప్పుడు అదే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనున్న ఇజ్రాయేలు రాజైన అహాబు ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
దీని స్వాధీనపరచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా. కదండి, కయ్యను ఎవరిని చంపాడు చెప్పండి? కయ్యను ఎవరిని చంపాడు కదా? హేబెలు అసలు ఏమైనా అన్నాడా కయ్యను? ఒక్క మాట ఏమైనా అన్నాడా? ఒక్క మాట కూడా ఏమనలేదు. ఎందుకు కయ్యనుకు అంత కోపం వచ్చింది? కయ్యను యొక్క అర్పణలు ఎందుకు అంగీకరించబడలేదు? హేబెలు యొక్క అర్పణలు ఎందుకు అంగీకరించబడ్డాయి? హేబెలు తను గొర్రెపిల్లను అర్పించాడు. ఈ కయ్యను మాత్రము అన్ని తాళ్ళే, ధాన్యంగా ఏది మాత్రం ఒరిజినల్ లేదు, హృదయపూర్వకంగా అర్పించలేదు. మనం కూడా దేవునికి కానుకలు అర్పించేటప్పుడు ఎలా అర్పించాలి? ఏమా ఈ 10 రూపాయలు పాస్టర్ గారు ఏమైతే దేవుడు తింటాడా, దేవుడు తినలే అని వచ్చిన దశమ భాగాలు అన్నీ కూడా మనం తినేస్తుంటాం కదా. దశమ భాగాలు అన్నీ మనమే తినట్లేదా మనము? దేవుడు నీకు వారమంతా పనిచేసి 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలు దశమ భాగం ఎంత చెప్పండి? ఎంత ఇవ్వాలి? ఎంత? 50 రూపాయలు కదా. ఎంతమ్మా? 100 ఇవ్వాలి. నువ్వు ఆ దశమ భాగం ఎవరి సొమ్ము చెప్పు? దశమ భాగం ఎవరి సొమ్ము? అక్కడ రాయబడి ఉన్న యెహోవా సొమ్ము అన్నది. యెహోవా సొమ్ము అన్నప్పుడు, దేవుని సొమ్ము అన్నప్పుడు నీ సొమ్ముగా ఎలా చేసుకున్నావు నువ్వు? ఇప్పుడు దేవుని యొక్క సొమ్మును నీ సొమ్ముగా ఎలా చేసుకున్నావు? దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. నేను ఇవ్వనయ్యా, ఏం చెప్తారో చూస్తాను, దేవుడు ఏం చెప్తారో చూసుకొని దేవుడు అని చెప్పేసి అంటారా? ఆయన తగిన సమయం ముందు దేవుడు నిన్ను వడ్డీతో సహా ఖచ్చితంగా తీసుకుంటాడు. తీసుకోకపోతే మాత్రం హాస్పిటల్కి పంపిస్తాడు అంతే. హాస్పిటల్కి పంపిస్తే అక్కడ డాక్టర్ ఏమంటారు? అమ్మా నీకు వచ్చిన మొత్తం అన్నీ కూడా ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ కలిపి మొత్తం 10,000 అయిందమ్మా అంటే 10,000 అయింది నేనా, కొంచెం తగ్గించు నేనా అంటే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక 100 తగ్గిద్దామా అని అనుకో. గుండెలు ఏమైపోతాయి మన వాళ్ళకి? ఒరే అప్పుడు ఫోన్ చేస్తారు, నేనా ఒరే ఆయన మీ పెద్దలను అడిగి ఒక 10,000 ఇప్పించుకురారా అని చెప్పేసి అప్పుడు అడుగుతారు. అంతవరకు అప్పుడు కూడా మనకు కనువిప్పు కలగదండి. ఎందుకు నేను ఇంత డబ్బులు హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను దేవునికి ఇవ్వను ఎందుకనే ఇలా జరిగింది కదా అని చెప్పిన ఆలోచన అప్పుడు కూడా ఉండదు మన వాళ్ళకి. పోతే 10,000 కదా, పోనీ దేవుడు ఏమైనా పోనీ కనువిప్పు కలుగుతుందా అని చెప్పేసి అని అవకాశం ఇస్తే అప్పుడు కూడా మన వాళ్ళు దేవుని మాట వినరు అసలు. ఇంకా వచ్చింది తీసుకోవడమే. మీరు గమనించండి, ప్రభునందు ప్రియమైన వల్ల హేబెలు అర్పణలాగా అంటే హృదయపూర్వకంగా మనం ఇచ్చేది కూడా దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలి. మీరు కూడా మీరు ఇస్తున్నారని అంటే నేను ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పరిచయలకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఇచ్చిన దాంట్లో కూడా తప్పనిసరి దశమ భాగం నేను తీస్తాను. సంగీత పరిచయంలో వచ్చిన తర్వాత అందులో ఎంత వస్తుందో అది ఖచ్చితంగా నేను అందులో ఎంత వస్తుందో అందులో ఖచ్చితంగా తీసి దేవునికి ఇస్తాను. మరి ముఖ్యంగా మా ఇంటికి వచ్చినటువంటి యథార్థముగాను నమ్మకంగాను దేవుని సేవలో నమ్మకంగా సేవ చేస్తున్న వారికి నేను వాళ్ళకి ఇస్తాను అన్నమాట, సపోర్ట్ చేస్తాను, సేవకులను ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకు? నేను కూడా పరిచయం ఉన్న వ్యక్తిని కాబట్టి కొంతమందికి మన ఇంటికి వచ్చిన పాస్టర్ గారిని ఖాళీ చేతులతో మనం పంపించకూడదు. మన కోసం మన ఇంటికి వచ్చేసి ప్రార్థన చేసి వెళ్తున్నాడంటే ఆ సేవకుని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేతులతో మనం ఎప్పటికీ పంపించకూడదమ్మా. అది గుర్తుపెట్టుకోండి. కనీసము మంచినీళ్ళైనా టీ అయినా మజ్జిగ అయినా కానీ కనీసం ఒకవేళ నీకు మంచి స్తోమత కలిగినట్లయితే ఖచ్చితంగా ఒక పూట భోజనం అనేది మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే కయీను యొక్క అర్పణలు తృణీకరించబడ్డాయి, హేబెలు యొక్క అర్పణలు అంగీకరించబడ్డాయి. హేబెలు హృదయపూర్వకంగా దేవునికి ఇష్టముగా అర్పించాడు. కయీను వంటి వారముగా మనం ఉండరాదు అని రాయబడుతుంది ఇంకో చోట. కయీను లాంటి భ్రష్ట వ్యభిచారైనటువంటి వ్యక్తి అని గురించి కొంచెం రాయబడి ఉంటుంది. సో మన జీవితంలో ప్రభునందు ప్రియమైన వలన నువ్వు కష్టపడుతున్నప్పుడు కదండి, నువ్వు కష్టపడుతున్నావు అంటే గల కారణము నీకు కావలసిన దేవుడు బలం శక్తి ఇస్తున్నా లేదా చెప్పండి. ఈ రోజుల్లో ఇప్పుడు చూడండి, దాదాపుగా ఈ ఎండలు పోయిన వారం నుండి కూడా ఎండలు ఎంతోమంది మన ఈ పెన్షన్ తీసుకురావడానికి వెళ్ళిన ముసలందరూ కూడా ఏమైపోయారు? పైకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నీకు ఆ ఎండ కొట్టకుండా
నేను క్షేమంగా ఎండలో 10 సార్లు తిప్పుతూ ఉన్నానంటే గల కారణము నా బలం అండి పాస్టర్ గారు, నా బలము నా జ్ఞానం అని చెప్పి అనొద్దు. దేవుడు నీకు అంత దీర్ఘాయుష్ను ఇస్తున్నాడు. మీరు సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యమును కలుగజేస్తున్న దేవుని ఎప్పుడూ మర్చిపోకూడదు. గమనించండి, ఈ పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు వెంటనే ఏలియాను పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి? ఇదిగో నా సేవకుడి యొక్క స్థితి, అతను చనిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, వెళ్ళు ఆ అహాబుకు వెళ్ళి ప్రకటించు అని చెప్పేసి అన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వలన నిజంగా ఆ ఏలియా వెళ్ళి ఏం చెప్తున్నాడంటే గమనించండి 19వ వచనం. నీవు 21వ అధ్యాయం 19వ వచనం, నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీని స్వాధీన పరుచుకున్న వలన నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఎంత అద్భుతకరమైన మాట అండి. తీర్పు ఎక్కడో రాలేదు, ఇక్కడే తీర్పు. మనం చనిపోయిన తర్వాత అటో ఇటో కదండి. ధనవంతుడికి తీర్పు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు అయ్యగారు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడికి వెళ్ళి మొరపెడుతున్నారు, అయ్యా అయ్యా ప్లీజ్ ప్లీజ్ అయ్యా, ఇదిగో అబ్రహాం అయ్యా, నీ పక్కన ఉన్నటువంటి ఒక మా ఇంటి పక్కనే ఉండే వ్యక్తి అయ్యా, ఎవరు? లాజరు ఉన్నాయ్యా, పంపించయ్యా ప్లీజ్ అయ్యా, ఇదిగో ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచు ఉన్నాను, కనీసం ఒక బొట్టు చుక్క నీళ్లు పంపించయ్యా. పాతాళము, కనికరం లేని పాతాళము, జాలి దయ ప్రేమ లేని పాతాళము. అక్కడ నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళనేటువంటి యొక్క స్థలము. అక్కడ నువ్వు పశ్చాత్తాపడినా కూడా అక్కడికి వెళ్ళి పశ్చాత్తాప పొందొచ్చులా అనుకోవద్దు. అక్కడ నువ్వు పశ్చాత్తాప పొందినా ఏడ్చినా కూడా ఇంకేమాత్రం లాభం లేదు. ఇక్కడ ఉండగానే నువ్వేంటో తీర్మానం చేసుకో. నీకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, నిన్ను ఎవరేమి బలవంతం చేయరు, ఇలా ఉండాలని. తర్వాత తీర్పు తీర్చేవాడు దేవుడు. కానీ ఈ యొక్క అహాబు విషయంలో వెంటనే ప్రభునందు ప్రియమైన వారు వెంటనే ఇక్కడ తీర్పు జరిగింది. ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో నువ్వు ఎందుకు అహాబును నాబోతును చంపావు అని చెప్పేసి అన్నప్పుడు అహాబు అంటాడు, నా పగవాడా కదండి. ఏమంటాడు ఆ వచనం చూడండి, ఒకసారి చూద్దాము. 21 వచనం అనుకుంటా. అందుకు యెహోవా ఇలాగ నేను నీ మీదికి అపాయము రప్పించదును, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరు లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. గమనించండి, ఇక్కడ దాదాపుగా ఒక అమాయకునటువంటి నాబోతును ద్రాక్ష తోటను తీసుకున్నందుకు, అతన్ని చంపి సమాధి చేసినందుకు దేవుడిచ్చిన శిక్ష ఏంటో తెలుసా? దాదాపుగా ఈ యొక్క అహాబు యొక్క కుటుంబీకులలో మగవాడు అనేవాడు ఎవడు ఉండడు. మగ సంతానము వాళ్ళు టోటల్గా మొత్తం అంతా కూడా లేకుండా దేవుడు చేస్తారని తీర్మానం చేసుకున్నాడు. గుర్తుంచుకోండి, ఈ యొక్క యెజబెలు కూడా ఏం చేసిందో తెలుసా? ఆవిడ దుష్టరాణి, భయంకరమైన రాణి. డైరెక్ట్గా ఆ ఇజ్రాయేల్ రాజు అయినటువంటి యొక్క అహాబును మ్యారేజ్ చేసుకున్న తర్వాత వెంటనే వచ్చి భర్తను మార్చేసింది. ఏ పరంగా మార్చేసింది తెలుసా? ఇదిగో నా దేవుడే యెహోవా దేవుడు కాదు అని చెప్పేసి వెంటనే తన దేవుని వైపు తిప్పుకుంది. దేవుని సేవకులందరినీ చంపించేసింది. కొంతమంది సేవకులను బయలుదేవతలను పూజించే వ్యక్తులుగా తయారు చేసింది ఈ దుష్టరైనటువంటి యెజబెలు. ఈవిడ యొక్క స్థితి కూడా లాస్ట్ ఏమైపోయింది తెలుసా? లాస్ట్ ఫైనల్గా ప్రభునందు ప్రియమైన వలన ఆవిడ స్థితి కూడా ఏమైపోయిందంటే గమనించిన లాస్ట్ టైంలో యోహు అనేటువంటి యొక్క రాజుగారు 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30 వచనము. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 30 వచనం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30 వచనం చదువు. యోహు ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడిన కనుక
ఆమె తనకు ముఖమునకు ఏం వేసుకుందంట? రంగు పూసుకుని, అంటే మేకప్ వేసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూసుచుండగా యేహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూసి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వాడు దానిని కిందికి పడద్రోయినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. చాలండి, గమనించండి ప్రభునందు ప్రియమైన వలన. లాస్ట్ అండ్ ఫైనల్గా యేహూ, ఆ యేహూ కూడా దేవుడు ఎందుకు దేవుడు యేహూను సిద్ధపరిచాడంటే తెలుసా? దేవుడు ఎందుకు యేహూను రాజుగా అభిషేకించాడు తెలుసా? అదే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము, అదే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం నుండి గమనించి, 6వ వచనము 9వ అధ్యాయం 6వ వచనము. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషేకము చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబెలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడిని అహాబు సంతతి వారిని హతము చేయము. అహాబు సంతతి వారిని అందరూ నశింతురు, అల్పులనేమి గనులనేమి. అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము. గమనించండి, యేహూను దేవుడు లేపాడు. ఒక నాబోతు చనిపోయిన దానికి బట్టి దేవుడు తగిన సమయంలో దేవుడు యేహూను రాజుగా చేసి ఈ యొక్క అహాబు యొక్క కుటుంబం యొక్క మగవారినందరినీ ఆ యెజబెలు రాణి కూడా దేవుడు చంపించడానికి దేవుడు చేస్తాడు. కాబట్టి నీతిమంతుల మీదకి, యథార్థవంతుల మీదకి, మరి ముఖ్యంగా నమ్మకంగా దేవునికి సేవకులు ఉన్న వాళ్ళ జోలికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. నాబోతు తను మంచి యథార్థమైన వ్యక్తి, తన పేద పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాజు ఏం చేశాడు? ఇతని మీదకి వెళ్ళి ఇతని స్థలంను ఆక్రమించుకొని ఇతను చంపాలని చూసినప్పుడు దేవుడు వెంటనే తగిన శిక్ష ఇచ్చాడు. కాబట్టి ఈ రోజులో అనవసరంగా నీకు వినపడింది ఒక వార్త, జరిగిందో ఇంకోటి వేరే జరిగి ఉంటుంది. అనవసరంగా ఆ విషయాలు తెచ్చుకొని 10 మందికి చెప్పేసేసి ఇతరులు ఎందుకు బాధ పెట్టడం మన పని? దేవునికి వదిలేయడమే. చాలా మనం జాగ్రత్త ఉన్నాం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం కదండి. ఎప్పుడు ఏ సంవత్సరాలైన ఎండలు, నిన్న నంద్యాలో 43 డిగ్రీలు అండి ఎండలు. 43 డిగ్రీలు అంటే ఏమండి అయ్యా బ్రదరు, మీకు 43, 45 మాకేం తెలుసండి, మేము 24 అవర్స్ పొలంలోనే ఉంటాం. పొలంలో ఉన్న వాళ్ళకి మీకు ఏం ఇబ్బంది లేదు, కానీ నీడపాటు ఉన్న వాళ్ళకే కొంతమందికి ఇబ్బంది. ఎండ అలా తిరిగి వచ్చేసరికి వెంటనే కింద పడిపోతున్నాం. నిన్న ఒక ఆయన అన్నాడు, అయ్యా బ్రదర్ నిన్న పగలు వెళ్ళి వచ్చాను, సినిమా సెంటర్కి వెళ్ళి వచ్చాను, వచ్చి వెంటనే పడిపోయాను, ఎండ ఎక్కువై తట్టుకోలేక పడిపోయాని చెప్పేసి. ఎప్పుడు లేనటువంటి ఎండలు దాదాపు ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నాయి. గల కారణం ఏంటంటే మన జీవితంలో ఇంకా దేవుని సందులో ఎంతగానో నమ్మకముగాను యథార్థముగాను మనం ఉండవలసిన వారమై దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావేమో, అనవసరమైనటువంటి జోక్యాలు అనవసరమైన వాటిలో మనం తలదూర్చి మనం ఇబ్బందులు అవ్వకూడదని చెప్పేసి మనం చేస్తున్నాను. దేవుడు అందుకే బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే ఆయన బీదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఈ రోజున ఆయన చనిపోయి తిరిగి 3 దినాల మృత్యుంజయ సజీవుడై లేచడానికి గల కారణము నన్ను ఆ పరలోకానికి నిత్య రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి. అందుకే బీదలైన వారు ధనులు మీరు, పరలోక రాజ్యం మీది. కాబట్టి దయచేసి మన పక్షాన మనకు దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన సహాయం చేయగల దేవుడే ఉన్నాడు.
కాబట్టి ఏ మాత్రం ఏ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కృంగిపోకుండా, మనం ఎవరి జోలికి వెళ్ళకుండా ప్రభు నీకు అప్పగించినటువంటి నాబోతు అంటాడు కదేమని, ఇదిగో నా యొక్క పిత్రాజితమును, ఈ స్వాస్థ్యం నేను అమ్మలేను. యేసుక్రీస్తు వారు నీకు నాకు అప్పగించిన పని ఏంటో తెలుసా? ఆ బాధ్యత ఏంటో తెలుసా? సువార్త పని కదండి. సువార్త పరిచర్య పని. మీరు మళ్ళీ చక్కగా 3 రోజులు అద్భుతకరంగా మీటింగ్ జరిగించారు. నేను కూడా చాలా బలపరచబడ్డాను. శ్యాంబాబు గారు మంచి విలువైన మాటలు చెప్పారు అయ్యగారు కదండి. ఎన్నో అనుభవంతో పెద్ద పెద్దవారు చెప్పే ప్రతి ఒక్క మాటలు కూడా అనుభవంతో చెప్పే మాటలు బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజున మీ సంఘం రాబో దినాల్లో ఇంకా బలపడాలంటే ప్రభు మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? ప్రార్థన. సంఘ బాధ్యత. సంఘంలో ఏ బాధ్యత ఇచ్చాడు? ప్రార్థన చేయడమే. దేని నిమిత్తం? ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? ఇంకా రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రభు వల్ల మిగిలి ఉంది. ఇది ఇంకా అనేకుల కొరకు సిద్ధపడి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రభా నీ సన్నిధిలో నడిపించునైనా అని నీ వ్యక్తిగత యొక్క బాధ్యతగా నువ్వు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రభు ఒకవేళ నిన్ను సంఘ సభ్యుడిగా ఉంచాడా, సంఘ బాధ్యతగా, సంఘ పెద్దగా ఉంచాడా, సంఘంలో చిన్న పని ఇచ్చాడా, నమ్మకంగా చేయి. ఎలా చేయాలి? నమ్మకంగా చేయి. నేను కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు ఏ విషయంలో సంతోషపడతానంటే, నా స్టేటస్ను నేను వాకింగ్ చెప్తానే అని అవేం చూడను. ప్రభు నాకు ఇచ్చినటువంటి తలాంతును అది ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని వందల ఆత్మలు ఉజ్జీవించబడుతున్నాయి, ప్రోత్సహించబడుతున్నారు. పలానా చోట దేవునికి మహిమ ఘనత వస్తుంటే నేను వెంటనే అక్కడ ఆటోమేటిక్గా అది ఏ పని చేయడానికి నేను సంసిద్ధుడిగా అయిపోతాను. పలానా చోట దేవునికి మహిమ వస్తుంది, ఘనత వస్తుంది అన్నప్పుడు వెంటనే నేను ఆటోమేటిక్గా తగ్గించుకొని అక్కడ దేవునికి మహిమ వచ్చేలాగా నేను అలా ప్రయాసపడతాను. కీబోర్డ్ ప్లే చేయడం కూడా అదే. ఎందుకంటే చక్కగా ప్రభు ఇచ్చిన తలాంతుని బట్టి నేను చక్కగా ప్లే చేస్తాను. బట్ ఎక్కడ ఇది ఇబ్బంది అవుతుందంటే, కొంతమంది తాళంలో పాడలేరు. వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతుంటారు, నేనేమో వాయించుకుంటూ వస్తుంటాను. కొంచెం నేను వాళ్ళని ఫాలో అవుదామంటే వాళ్ళు నన్ను ఫాలో అవ్వరు. ఇంకా పాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంకా వాళ్ళది ఒక దారి అయితే నాది ఒక దారి అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఇదే సమస్య. బ్రదర్ నేను పాట పాడుతాను కానీ దాంతోపాటు నేను పాడలేనండి, నాకు అదే సమస్య అండి అంటారు. నేను అయినగానే ఏం చేస్తానంటే, ఇచ్చిన పని ఈ విషయంలో నమ్మకంగా చేస్తాను. అందుకే దేవుడు దాదాపుగా మన బ్రదరన్ సంఘాలలో, మన కోయిలకొండ ఏరియాలో ఉన్నటువంటి మన సువార్తయ్య కానీ, తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరిలో పోయిన సంవత్సరం దాదాపు 2 సంవత్సరాలుగా మ్యారేజెస్ కానీ, తర్వాత ఏ కార్యక్రమాలను కూడా ఇదిగో మోషన్న ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ పిలుస్తారు. అది కొంచెం దూరమైనా, ఒకవేళ లాంగ్గా నాకు ఒకవేళ బలహీనత ఉంటే నేను వెళ్ళను. కానీ మ్యాక్సిమము దేవుని పని అంటే ఖచ్చితంగా వెళ్ళి చేసి రావడమే. ఇచ్చిన పని దేవుడు నాకు ఆ బాధ్యత అప్పగించాడు. అది ఈ రోజున మళ్ళీ చాలామంది కూడా ఈ సమ్మర్ క్లాసులో కూడా, ఇప్పుడు కీబోర్డ్ నేర్పించిన సమ్మర్ క్లాసులో కూడా ప్రారంభించాను. ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడు నేను పాంప్లెట్స్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయండి. వాయిద్యములు మీ పిల్లలను ప్రోత్సహించండి. సెల్ ఫోన్లు ఇచ్చి కాదమ్మా, సెల్ ఫోన్లు ఇచ్చి ప్రోత్సహించదు దయచేసి. దేవుని సన్నిధిలో కదండి, మరి సంఘంలో చక్కటి ఇది సౌండ్ సిస్టమ్ ఉంది, మళ్ళీ వాయిద్యములు వాయించే వాళ్ళు కూడా ఉండాలా. కాంగా వాయించే వాళ్ళు ఉందిగా, కాంగా ఉంది, వాయించే వాళ్ళు యవనస్తులు లేగాలి, మీరు ప్రోత్సహించాలి. మా 2 కుమార్తెలు, నాకు దేవుడు 2 కుమార్తెలు ఇచ్చారు. వారిద్దరు చక్కగా పాటలు పాడతారు. మా భార్య కూడా చక్కగా పాటలు పాడుతుంది. మేమందరం, మా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఒకటే, మాకు అదే